మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో నోటీసుల్ని జారీ చేశారు పోలీసులు. 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ముందుగా ఫిక్స్ చేసుకున్న స్కెడ్యూల్ కారణంగా ఈ నెల 15 తరువాత విచారణకు వస్తానని లిఖితపూర్వకంగా పోలీసులకి మంచు విష్ణు తెలిపారు. అయితే కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు మాత్రం నోటీసులు అందలేదు. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ ఘటనలో మోహన్ బాబు, విష్ణు, పిఆర్ఓ సతీష్ పై సహా మొత్తం 13 మందిపై ఈ నెల 3న కిడ్నాప్ కేసు ఫైల్ అయింది. విద్యార్థులు అక్బర్, వినోద్ ని కిడ్నాప్ చేశారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై ఎస్ఎఫ్ఐ నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతుండగా 2 విద్యార్థి నేతల్ని బౌన్సర్లు కిడ్నాప్ చేశారని విద్యార్థి నేతలు ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్ ని బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని, మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేయించిందని పోలీసులకు సిపిఎం నేతలు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. రాజు, ఆ నోటీసుల్లో ఏం పేర్కొన్నారు? మంచు విష్ణు రియాక్షన్ ఏంటి? మరి మోహన్ బాబుకి ఇంకా నోటీసులు అందలేదంటున్నారు. అంటే ఇప్పటి వరకు మోహన్ బాబుకి అయితే నోటీసులు అందలేదు, కానీ మంచు విష్ణుకి అయితే నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి తిరుచానూరు పోలీసులు నోటీసులు స్పష్టం చేశారు. అయితే మంచు విష్ణు మాత్రం ముందుగా ఉన్న షెడ్యూల్ ప్రకారము ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని తిరుచానూరు పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఈ మేరకు లిఖితపూర్వకంగానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. అయితే కిడ్నాప్ కేసులో ఇప్పటికే మోహన్ బాబు ఇంకా అందుబాటులోకి రాలేదు. అతను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కిడ్నాప్ కేసులు ఇప్పటి వరకు కూడా మొత్తం పిఆర్ఓ సతీష్ తో పాటు మోహన్ బాబు, మంచు విష్ణు, మరో 20 మంది, మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా పిఆర్ఓ సతీష్ A1 గా ఉన్నాడు. ఆయనతో పాటు 13 మందిపై కేసు నమోదైంది. మోహన్ బాబు అట్లాగే మంచు విష్ణు మాత్రం నోటీసులు జారీ చేసి విచారణకు హాజరైన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థి సంఘాల నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగిస్తున్నాయి. సిపిఎం పెద్ద ఎత్తున ఈ విషయాన్ని జనంలో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్నే సిపిఎం నేతలు వినిపిస్తున్న నేపథ్యంలో కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు మాత్రం ఇప్పటి వరకు నోటీసులు అందని పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి విష్ణు పోలీసులు ముందు హాజరై ఏ రకమైన విచారణకు సంబంధించిన సమాధానం చెప్తారో వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఫిబ్రవరి 15 తర్వాతే తిరుచానూరు పోలీసుల ముందు మంచు విష్ణు విచారణకు హాజరయ్యే అవకాశం అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.